గద్వాల మండలం జిల్లెడబండ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రిబన్ కట్ చేసి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నాగేష్ నాయుడు ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ కావాలని సర్పంచ్, కార్యదర్శులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లక్ష్మణ 8 నెలల క్రితం మన అప్పుడు ఉన్న కలెక్టర్ సంతోష్ గారు నేను ఇద్దరు వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవానికి మళ్ళీ నేనే రావడం జరిగింది. చాలా సంతోషం. గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చెందిన రోజే మనం పట్టణాలు అనేది ముందుకు పోతాయి. మనం అభివృద్ధి అనేది మనతోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చెందాం. పైననే మనకి సంఘాల రిజర్వాయర్ ఉంది, మీకు కింద ఒక రిజర్వాయర్ ఉంది, 2 రిజర్వాయర్లు మీ దగ్గరనే ఉన్నాయి. మన ఇరిగేషన్ పరంగా మనం గత ఒక 10-15 సంవత్సరాలకి ఇప్పటికి మన గ్రామాలు ఎంత అభివృద్ధి చెందినాం అనేది మన ఒక 10 సంవత్సరాల క్రితము మనం ఎక్కడ కూడా ఈ ఊర్లలో గ్రామాలలో కూడా కనీసం ఊర్లలో మన బతుకు తెరువు లేక ఎక్కడనో నెత్తిమీద గంపను పెట్టుకొని ఎక్కడనో పోతుంటాం. గతంలో ఈ గ్రామాలలో కూడా స్థానికంగా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేక మనకి ఉపాధి లేక ఉపాధి కోరికి వరి నాట్లకు పోయినాం, కలుపులకు పోయినాం, వరి కోతలకు పోయినాం. ఒక 10 సంవత్సరాల క్రితం మన బతుకు మన స్కూల్లో పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, అదేవిధంగా కాలేజీకి పోతున్నారు. అన్ని రకాలుగా గ్రామాల్లో ఒక 10-15 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి ఎంత తేడా ఉన్నది మీకు కళ్ళ ముందనే కనిపిస్తుంది. అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే జరుగుతుంది. అభివృద్ధిలో నాకు కూడా ఒకసారి మీరు 2వ సారి అవకాశం ఇచ్చినారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా పేరు మన 2వ ఎమ్మెల్యే కాగలిగిన ఇప్పటి వరకు నీటి సమస్య నిరంతరం పర్యవేక్షిస్తూ మళ్ళీ ఈరోజు నీళ్లు లేకుండా కూడా గ్రామాల్లో సాగునీటి నీళ్లు మన సంఘాల అంటే 99 ప్యాకేజ్ కింద గ్రామాలకి పోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మీది కూడా నిండుతుంది. ఒక వారం 15 రోజుల్లో పైన ఉన్న సంఘాల రిజర్వాయర్, కొత్త సంఘాల చెరువు రిజర్వాయర్కి నీళ్ళు ఉంటాయి. ఆ రిజర్వాయర్కి నీళ్లు రాక తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటల కన్నా ఇవ్వండి, 3 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలని ఈ గ్రామ పంచాయతీ కేటాయించాలని కోరుచున్నాం సార్. అయితే సార్ గారికి ఇంకా నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు బండ్ల కృష్ణమారెడ్డికి ఈరోజు మన జిల్లెడబండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం కాబట్టి ఘనంగా స్వాగతం పలికినాము. గ్రామ ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చిన అందరు నాయకులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనము మన ఊరిని ఎన్నో విధాలుగా ముందరు చేసుకోమని చెప్పేసి నేను సార్తో కూడా మాట్లాడాను. దానికి గాను మనకు మననే ఆగస్టు 15వ తారీఖు రోజు మనకి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు వచ్చింది మనకి. అంటే మన ఊరు అభివృద్ధిలో ముందరుందన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే సారే గారే మాట్లాడి మన ఊరికి ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇప్పించారంటే మనం ఎంతో రుణపడి ఉన్నాం. కనుక ఇప్పటి నుంచి మనం అందరము మంచి కలిసి కట్టుకొని పని చేసుకొని మన ఊరిని అభివృద్ధి పథంలో ముందుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన గద్వాల మండల ఎంపీడీఓ మేడం శైలజ మేడం గారికి, అలాగే రమేష్ మామ గారికి, మన
డి సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి, అలాగే మన గ్రామ సెక్రటరీ మేడం గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రమేష్ రెడ్డి గారికి, వై సత్యారెడ్డి గారికి, వై రాజారెడ్డి గారికి మా యొక్క నమస్సుమాంజలు చెప్తున్నాం. ఎందుకంటే మీ అందరి సహకారంతోనే ఈరోజు ఒక ఊరు అభివృద్ధిలో మా జిల్లాలోన గ్రామం ముందర ఉంది కాబట్టి మేము మీ అందరికీ మరీ కోరుతున్నాం సార్. దయచేసి ఇటువంటి అవకాశాలు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మన ఊరిని ఒక ముందరుందన్న ఉద్దేశమే మన ఎమ్మెల్యే సార్ కూడా లక్ష్యం. అది గద్వాల డిస్టిక్లోనే ఏ ఊరికి లేదు మన ఊరుకున్న రోడ్డు. అటువంటి రోడ్డు మనకు శాంక్షన్ చేయించినారు. 5.5 మీటర్ల రోడ్డు, అంటే 18 ఫీట్ల రోడ్డు మనకు రోడ్డు ఉంది. చాలా స్పీడ్లో ఒకటే 10 నిమిషాల్లో గద్వాల బయలుదేరితే సార్ ఇక్కడికి వస్తారు. అందుకోసం మనకి ఆ రోడ్ ఇచ్చినారు కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే నాకు ఒక చిన్న కోరిక సార్, శ్మశాన వారికి ఒకటి చాలా ఇబ్బంది ఉంది. దానికి ఒకటి మీ నిధులతో ఆ రోడ్డు సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.